హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? చట్నీ రుచికరంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ తీరులో ఓసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగాను ఉంటుంది, క్విక్గాను అయిపోతుంది. మనకి ఎప్పుడు అవైలబుల్లో పచ్చి కొబ్బరి అనేది దొరకదు కదండి. అలాంటప్పుడు నేను చేసిన మెథడ్లో ఓసారి చట్నీ ప్రిపేర్ చేసే రుచి చూశారంటే అస్సలు విడిచిపెట్టరండి. మరి పచ్చి కొబ్బరితో పని లేకుండా రుచికరమైన పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు పల్లీలు యాడ్ చేసుకోవాలండి. ఈ పల్లీలు మనం ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని యాడ్ చేసుకోండి. నేను 1 కప్పు యాడ్ చేస్తున్నానండి. చక్కగా ఇలా కొద్దిగా వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని చక్కగా వేపుకోవాలండి. ఈ పల్లీలు వేపుకునే ప్రాసెస్ మొత్తం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని వేపుకున్నప్పుడే మనకి పల్లీ అనేది లోపల వరకు వేగుతుందండి. చట్నీ భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు 1 కప్పు పుట్నాల పప్పు యాడ్ చేసుకొని చక్కగా వేపుకోవాలండి. ఈ పుట్నాల పప్పు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. మరోసారి చెప్తున్నానండి, ఫ్లేమ్ అయితే సిమ్ములో పెట్టుకొని వేపుకున్నప్పుడే ఈ పల్లీ చట్నీ మంచి రుచితో వస్తుందండి. ఇప్పుడు మన స్పైసీకి తగినంత పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలండి. మనం ఆయిల్లో ఈ పచ్చిమిర్చి యాడ్ చేసేటప్పుడు తుంచి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి అలానే యాడ్ చేసామంటే అవి కాస్త చిట్లుతాయండి, పైన పడే అవకాశం ఉందండి. కాస్త పచ్చిమిర్చిని తుంచి యాడ్ చేసుకోండి. చక్కగా ఇలా వేపేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. క్విక్గా అయిపోతుందండి ఈ పల్లీ చట్నీ అనేది. చాలామంది పచ్చి కొబ్బరి యాడ్ చేస్తేనే పల్లీ చట్నీ రుచికరంగా ఉంటుంది అనుకుంటారండి. అదేమీ కాదండి, పచ్చి కొబ్బరి లేకుండా కూడా మనం పల్లీ చట్నీ రుచిగా చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీలు చక్కగా దోరగా వేపుకోవాలండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలండి. ఈ చింతపండు అనేది వేయనట్టు ఉండాలండి. కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకొని కాస్త పలుకు అయిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మరొక్కసారి మిక్సీ పట్టేసుకుందామండి. మనం ఫస్టే వాటర్ అనేది యాడ్ చేసేసామంటే మనకి మిక్సీ పట్టేటప్పుడు కాస్త ఎక్కువ టైం పడుతుందండి. కాస్త పలుకు అయిన తరువాత వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే తొందరగా పేస్ట్ అయిపోతుందండి. చూడండి, చట్నీ చక్కగా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ అయిపోయింది. చూడండి, పలుకు అనేది అస్సలు లేకుండా ఇలా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలండి. మనకి వాటర్ అనేది ఎంత కావాలో చట్నీ చూసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు కోసం అదే కడాయి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి. ఆవాలు చిట్లిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి కాస్త చిన్న చిన్న ముక్కలుగా తుంచి యాడ్ చేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని కాస్త వేపుకోండి. ఇలా వేగిన దాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో యాడ్ చేసుకున్నామంటే సింపుల్గా క్విక్గా అయిపోయే పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. రుచి అమోఘంగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఈ చట్నీని మీరందరూ ట్రై చేయండి. పచ్చి కొబ్బరి లేకుండా ఎంత రుచికరంగా ఉంటుందో మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. క్విక్గా అయిపోయే రెసిపీసే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.